నా పేరు లక్ష్మారెడ్డి. నేను గతంలో పిఎస్సిఎస్ దుబ్బాక సంఘంలో సీఈఓగా పనిచేసినాను. పిఎస్సిఎస్ లో జరిగిన అవినీతిపై నన్ను సస్పెండ్ చేసినారు. యూరియా సంబంధించిన దానిపైన నన్ను బాధ్యం చేసి పాలకవర్గం చైర్మన్ మరియు అధికారులు కలిపి నన్ను సస్పెండ్ చేసినారు. ఇందులో జరిగిన అవినీతిలో నాకు ఎలాంటి సంబంధం లేదు. ముఖ్యంగా దీనిలో సంబంధం ఉన్న వ్యక్తులు చైర్మన్ కైలాసము మరియు డైరెక్టర్ ఇద్దరు మోహన్ రెడ్డి ప్లస్ మధుసూదన్ రెడ్డి, చిలకల మధుసూదన్ రెడ్డి ఇద్దరు ప్లస్ ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జ్ సిఓ మోహన్ అండ్ కరుణాకర్ స్టాఫ్ అసిస్టెంట్, ఈ నలుగురు చేసిన దానికి నన్ను బాధ్యం చేసి, నేను అప్పుడు సిఓ ఉన్నందుకు నన్ను బాధ్యం చేసి నాపై రిపోర్టు తయారు చేసి నన్ను సస్పెండ్ చేసినారు. దీనికి ముఖ్యంగా బాధ్యులు అంటే చైర్మన్ కొన్ని లారీలను వాళ్ళ గ్రామాలకు తరలించకపోయినాడు. అక్కడ అమ్మేసిన తర్వాత డబ్బులను రికవరీ అమౌంట్ జమ చేయలే. నేను ఎన్నిసార్లు అడిగినా నేను జమ చేస్తాను అని ఎన్నిసార్లు ఒక 6 నెలలు కూడా అడిగినా కూడా తర్వాత చేస్తాను 6 నెలల దాకా చేయలేదు. దుక్కి మంత్రులు ప్రైవేట్ పట్లేరు అయిన చిన్నజాంపడికి చెందిన ఆయన వాళ్ళ చుట్టాల బంధువుల సంబంధించిన చైర్మన్ వారి బంధువులు ఆయన సీతారామన్ పట్లేదు భూంపల్లికి పంపించాడు. 4 లోడ్లు దుక్కి మందు పంపించినాడు. అతని డబ్బులు మాత్రం చైర్మన్ ఇస్తా అని చెప్పి అతను పంపిండు. దానికి కరుణాకర్ ఇద్దరు కలిసి కరుణాకర్ తీసుకెళ్ళండి చైర్మన్ సార్ ఫోన్ చేసి తెప్పించి డబ్బులు మాత్రం కట్టలేరు, బ్యాంకులో కట్టలేరు కరుణాకర్ ఆయన మరియు చైర్మన్ గారు. దానికి సంబంధం అదే. ఇక మోహన్ అనే వ్యక్తి ఏం చేసిందంటే పోతారెడ్డిపేట చిన్న నిజాంపేటకు 2 తాళ్లపల్లికి 2 లారీలు దుక్కి మంది పంపిండు. అతను కూడా కట్టలేదు. అతను కట్టలేదని చెప్పారు, కట్టలేడు. అతను కూడా కట్టలేదు. వీళ్ళకి సంబంధించి వీళ్ళు ముగ్గురు కట్టలేదు డబ్బులు. తర్వాత ఇంకో వ్యక్తి ఎంపీపీ వాళ్ళ భర్త కిషన్ రెడ్డి గారు కూడా లారీ పంపిండు. అతను కూడా డబ్బులు కట్టలేడు. ఆయన ఇంకొకడు కలకుంట్ల రాజు అని ఆ ఎంపీపీ సంబంధించిన వ్యక్తి అతను కూడా పంపిండు. అతను కూడా డబ్బులు ఇవ్వాలి, అతను కూడా ఇవ్వలేడు. అతను కూడా తర్వాత టేకులపల్ల మల్లారెడ్డి అని మన మాజీ మండల అధ్యక్షుడు, అతనికి ₹1,00,000 పంపిండ్రు ఈ పట్లేదల్లా. మొన్న ఆ రోజు వాళ్ళ బిడ్డపల్లి ఉందని చెప్పి కరుణాకరు ఏం చేసినట్టు ₹1,00,000 పట్లేరు అమ్మి డబ్బులు కడతానని చెప్పి డబ్బులు కట్టక ఆ డబ్బులు మల్లారెడ్డికి ఇచ్చిండ్రు. ఎందుకు ఇచ్చినామని మేము అడిగితే చైర్మన్ సాబ్ ఇవ్వమన్నాడని చెప్పి ఆయనకి ఇచ్చొచ్చిండ్రు. తర్వాత కొన్ని డబ్బులు కూడా కొన్ని అమౌంట్ ఆ చైర్మన్ కు కరుణాకరు ఇచ్చినాడు. ఆడిటర్ కూడా అడిగిండు డబ్బులు కట్టాలని. ఈ డైరెక్టర్లను వీళ్ళను మరియు మిగతా వీళ్ళ సిబ్బందిని కూడా అడిగిండు. చర్యలు తీసుకుని నన్ను సస్పెండ్ చేసినారు. అతను ఆ చైర్మన్ గారు తన పలుకుబడిని ఉపయోగించి తనకు సస్పెండ్ కాకుండా నన్ను సస్పెండ్ చేసిండు. అది సంబంధం ఏదంటే రోజువారీ కార్యక్రమంలో చైర్మన్ మరియు సిఇఓ ఇద్దరు బాధ్యులు ఉంటారు. రోజువారీ ఖర్చులకు ఇద్దరు సంతకాలు ఉంటాయి. అతను ప్రతి దాని మీద పెట్టాడు. కానీ చైర్మన్ మాత్రం సస్పెండ్ చేయలేరు. అమృత్సర్ సేనారెడ్డి సారు వీళ్ళందరిని అడిగిన తర్వాత అతను ఏం రిపోర్టు మీద పైన ఏం రాసిన డీసీఓకు చైర్మన్ మీద సిఇఓ మీద చర్యలు తీసుకోమని చెప్పి రాసినాడు. కానీ దానికి పూర్తి బాధ్యత నా మీద వేసాడు. ఎందుకంటే నేను సిఇఓ ఉన్నాను కాబట్టి నా పైన వాళ్ళు చేసే తప్పకు నిన్నే బాధ్యం చేస్తా అని చెప్పి నన్ను బాధ్యం చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న కరుణాకర్ స్టాఫ్ అసిస్టెంట్ గా పనిచేసిన కరుణాకర్ ను కూడా సొసైటీ నిబంధనలకు వ్యతిరేకంగా ఉద్యోగము ఆయనకు సర్వీస్ బుక్ ఇప్పించడం జరిగింది. అతను 2021లో సర్వీస్ బుక్ వచ్చింది. మాకు ఏంటంటే 2019 వరకే సర్వీస్ బుక్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎంప్లాయీస్ గా గవర్నమెంట్ తీసుకోగలుగుతుంది హెచ్ఆర్ పాలసీ ప్రకారం. అతను 2021లో సర్వీస్ బుక్ అతనికి అయింది. కానీ అతను 2019లో సర్వీస్ బుక్ అయినట్టు తప్పుడు రిపోర్ట్ చేసి ఉద్యోగానికి చైర్మన్ గారికి ₹50,000 ఇచ్చినాడు. సర్వీస్ బుక్ అయినది 2021లో తప్పుడు రిపోర్ట్ అయినది. 2021లో తప్పుడు రిపోర్ట్ చేసుకున్నాడు. అతను రిపోర్టు హెచ్ఆర్ పాలసీకి వ్యతిరేకంగా అతను ఉద్యోగంలో జాయిన్ అయినాడు. అప్పుడు వారికి చైర్మన్ గారు మొత్తం సహకరించినాడు. ఇన్ఛార్జ్ సిఇఓ అయిన మోహన్ అయినట్టు కూడా అతను కూడా నిబంధనలకు లోబడి చేయలేడు. తప్పుడు రిపోర్ట్ కూడా డీసీఓ ఆఫీస్ కు పంపిండు చేయించింది. దీనిపై సమగ్ర విచారణ జరిపి అతన్ని తొలగించవలసిందిగా ప్రస్తుతం ఉన్న పాలకవర్గానికి మరియు డీసీఓ గారికి బ్యాంకు అధికారులకు మరియు కమిషనర్ గారికి అని వీళ్ళ ఎలాంటి ఇతనిపై చర్య తీసుకొని ఇతను ఎలా వచ్చాడు, దీని రిపోర్ట్ ప్రకారం ఉన్నది, ఇతను ఎలా ఎంట్రీ అయిండు, దీని మీద అతని మీద చర్య తీసుకోవాలని నేను కోరుచున్నాను. ఎంక్వైరీ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా 59 రిపోర్ట్ ప్రకారం ఏం చేశాడంటే చైర్మన్ డబ్బులు ఇచ్చి ఎంక్వైరీ ఆఫీసర్ ను మేనేజ్ చేసినాడు. అప్పుడు తప్పుడు రిపోర్ట్ ఇచ్చినాడు. దీనిపై కూడా సమగ్ర విచారణ జరపాలని నేను డీసీఓ గారిని మరియు కమిషనర్ గారిని మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని సంబంధించిన దీన్ని కూడా ఎంక్వైరీ కోరాలని
కోరుతున్నాను. నన్ను నా పైన నాకు ఎలాంటి రూపాయలు లేదు కాబట్టి ఉద్యోగం చేస్తే నాకు డబ్బులు వస్తాయి కాబట్టి నాకు ఇంతవరకు నా దగ్గర ఏమి ఎలాంటి రూపాయలు లేవు, డబ్బులు లేవు. కాకపోతే నేను జీతంతోనే బతుకుతా, నాకు ఎలాంటి వ్యవసాయం లేవు, ఇల్లు ఒకటి తప్ప, చిన్న ఇల్లు తప్ప ఏమీ లేదు. ప్లీజ్ దయచేసి తప్పుడు రిపోర్ట్ చెప్పిన ఎంక్వైరీ ఆఫీసర్ చేసిన తప్పుడు రిపోర్టు, అప్పుడు నన్ను సస్పెండ్ చేసిన దాని గురించి తెలియజేయ మీకు. ఎందుకంటే నాపై సస్పెన్షన్ నన్ను ఎత్తివేయాలని మరియు నా ఉద్యోగం నాకు ఇప్పించగలని పాలక వర్గానికి మరియు డీసీఓ గారికి మరియు కమిషనర్ గారికి నేను వేడుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.